హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ స్మార్ట్ క్యారీ. మొత్తానికైతే పల్లవి ప్రశాంత్ అయితే మనం అనుకున్నామో, ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నామో, ఆయన బయటకు వచ్చాడు, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోతున్నాడు. కానీ ఏందిరా మీరు కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా ఆ పల్లవి ప్రశాంత్ మొట్టమొదటిసారి మాతోనే ఇంటర్వ్యూ ఇచ్చాడు, విడుదలైన మొట్టమొదటిసారి మా ఛానల్కే ఇంటర్వ్యూ ఇచ్చాడు అని యూట్యూబ్ వాళ్ళు పాత వీడియోలు అటాచ్ చేసి వాటికి టచ్ చేసి ఏంది ఇది అంటే చూసేవాళ్ళు అంతా ఎరిపప్పల వ్యూస్ కోసం, డబ్బుల కోసం మీరు ఈ విధంగా చేస్తూ ఉంటే ఏమనుకుంటున్నారు? అరే బాబు, వాడు ప్రశాంతంగా కొద్ది రోజులు అతను వదిలేయండి. ఇంకా దేశం మీద ఏ వార్తలు లేనట్టు, ఇంకా దేశంలో ఏ సమస్యలు లేనట్టు ఆయన ఎంబడిపడ్డారు ఏందిరా? వాడి పేరు చెప్పుకొని బతుకుతున్నారు. అవసరమా ఇది? అతనేమో నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, అగ్గిచ్చిండి ఇంటర్వ్యూ ఇవ్వలేదని ఒక అతను మొత్తం లేపాడు, నెగిటివ్ ప్రచారం లేపాడు. మీరేమో మా విడుదలైన మొట్టమొదటిసారి మాతోనే ఇంటర్వ్యూ ఇచ్చాడని పాత వీడియో అటాచ్ చేసి వదులుకుంటున్నారు వ్యూస్ కోసం, డబ్బుల కోసం. ఎవరంటే నాయన మీకు దండం పెడతారా నాయన సోషల్ మీడియా? నేను సోషల్ మీడియాలో నాకేం పెద్దగా సబ్స్క్రైబర్స్ లేరు. నేను అతనికి జెన్యూన్గా సపోర్ట్ చేశా, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు సపోర్ట్ చేశా. ఇంకా నేను ఈ వీడియోతో నాకు తెలిసి ఇంకా మ్యాక్సిమం ఇక అతని గురించి నేను ఇదే పెట్టను అనుకుంటా. ఇదే లాస్ట్ వీడియో. ఒకవేళ ఇంకా కొన్ని వేరే టాపిక్లు చేసుకుంటా పోతా, కానీ మీలాగా డబ్బుల కోసం, వ్యూస్ కోసం పెట్టను. అది మనకు అవసరం లేదు. జెన్యూనిటీ ఉండాలి. జెన్యూనిటీ కోసం ఒక్క వీడియో అయినా పెడతా ఆయన కోసం. కానీ ఇలా నాతో మాట్లాడాడు, ఇట్లా రకరకాల చెడు ప్రచారం అయితే చేయబాకండి. ఆ చిన్న పిల్లని చూసి నేర్చుకోండి. మరణ పాత్రుడవై ఉన్న నాకై మరణించితివి సిలువపై, మరణ పాత్రుడవై ఉన్న మాకై మరణించితివి సిలువపై, కరుణ చూపి నీవ మార్గాన పురిపించువో యేసయ్యా, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించువో యేసయ్యా. వేలాది దూడలనా, వేలాది పొటేలనా, వేలాది దూడలనా, వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. పాట ఎలా ఉంది? ఈ పాట కనుక నచ్చినట్టయితే నా క్రిస్మస్ సోదరులకు మిత్రులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ పాట కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో మేరీ క్రిస్మస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ. మీ స్మార్ట్ చారి. అలా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి.